భేటీ అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కొన్ని పేరు పొందిన ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు కొన్ని ప్రతిపాదనలు ఇవ్వటం జరిగింది. మరి వారికి కావాల్సిన భూమి కానివ్వండి, వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ కానివ్వండి, ఏదైతే ఎస్ఐబిబి పూర్తిగా సమీక్షించి రికమెండ్ చేసిందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దాంట్లో పీనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్కి 4.45 ఎకరాలు కేటాయించడం ద్వారా మరి 207 కోట్ల రూపాయలు పెట్టుబడి 2500 ఉద్యోగాలు కల్పించే ఏదైతే ప్రతిపాదన ఉందో మరి దాన్ని ఆమోదించడం జరిగింది. వీరు 12 నెలల్లో మరి ఈ కార్యకలాపాలని ప్రారంభించాలని కూడా నిర్దేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్, ఇది ఒక పెద్ద ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థ. వీరు దాదాపు 16,466 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్స్ కానివ్వండి, అనేక కార్యకలాపాలని డేటా సెంటర్స్, మరి ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజ్, డిజిటల్ సేవల్లో ఈ కంపెనీ నిమగ్నమైంది. ఒక పెద్ద డేటా రాబోయే సంవత్సరాల్లో ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఒక్క డేటా ఇది కూడా రాలేదు. ఇది మన దాన్ని ఏమంటారు, డేటా సెంటర్ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు దాకా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో షాద్నగర్ చుట్టూతా అనేక కంట్రోల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడ పెట్టారు. ఒక పాలసీ లేకపోవటం కానివ్వండి, గత ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవటం కానివ్వండి, లేదా గత ప్రభుత్వం ఇనిషియేషన్ ఏం తీసుకోకపోవటం వల్ల కానివ్వండి, ఈ రోజు వరకు కూడా ఒక్క డేటా సంస్థ మన రాష్ట్రంలోకి రాలేదంటే అది గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి కూడా చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు మన రాష్ట్రంలోకి సిఫీ సంస్థ దాదాపు 16,466 కోట్లు, గూగుల్, ఇటువంటి సంస్థలన్నీ కూడా డేటా సెంటర్స్ని మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అండర్ గ్రౌండ్లో కేబుల్ తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి ఇక్కడ ల్యాండింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆ కేబుల్ ద్వారా ఈ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి వారికి కావాల్సిన 3.6 ఎకరాలు ఏదైతే ఉందో ఐటీ హిల్, మధురవాడ ఐటీ హిల్లో, అదేవిధంగా పరదేశీపాలెం వద్ద 50 ఎకరాలని 50 లక్షల చొప్పున వారికి ఏదైతే ఎస్ఐబిబి రికమెండ్ చేసిందో అది కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీని ద్వారా 16,466 కోట్ల పెట్టుబడి కాకుండా 600 నుంచి 1000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయబడతాయని చెప్పేసి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా మెస్సర్స్ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక పెద్ద నిర్మాణ సంస్థ. వీరు ఐటీ బిల్డింగ్స్లో ఐటీ సెంటర్స్ని నిర్మాణం చేయడం కానివ్వండి, లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ అఫీషియల్ బిల్డింగ్స్ని, కార్పొరేట్ బిల్డింగ్ ఆఫీసెస్ పెట్టడానికి సౌకర్యంగా ఉండే బిల్డింగ్స్ కానివ్వండి, ఇటువంటి నిర్మాణంలో చాలా పేరెన్నికగన్న సంస్థ. వారికి మధురవాడ వద్ద 30 ఎకరాల భూమిని ఎకరం 1,50,00,000కి అలాట్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 1,500 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహకాలు అందించి తద్వారా 25,000 ఉద్యోగ అవకాశాలని కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. నేను అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి 7.79 ఎకరాల భూమిని మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, అంటే ఏంటంటే విశాఖపట్నాన్ని రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాఫ్ట్వేర్కి కానివ్వండి, లేకపోతే ఈ డేటా సెంటర్స్ కానివ్వండి, ఐటీ సెక్టర్ని అక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి. దేశంలో ఏ ఇతర నగరంలో లేని వసతులన్నింటినీ కూడా
ప్లాన్గా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 1000 కోట్లు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. తద్వారా 10,000 ఉద్యోగాలకి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వీరు కూడా 30 ఎకరాల భూమిని ఏపీఐసి ద్వారా ఎకరానికి 1,50,00,000 చొప్పున కేటాయించడం ద్వారా మరి ఈ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంస్థ 1,250 కోట్ల రూపాయల పెట్టుబడులు, తద్వారా 15,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా జీఓఎంఎస్ నెంబర్ 10 MAUD డిపార్ట్మెంట్ 18/1/2020 ద్వారా జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ అనధికృత లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ నిబంధనలు 2020లోని సవరణలు చేసినందుకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఏ పట్టణం తీసుకున్నా కూడా లేతే అర్బన్ ఏరియాలో చాలా చోట్ల చాలామంది లేఅవుట్లు వేసేయటం, దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూడకుండా చాలామంది ఏదో వారికి తగ్గట్టు వారు కొనుక్కోవటం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కొనుక్కున్న తర్వాత దాంట్లో ఉన్న అనేక లోపాల మూలంగా వాళ్ళు ఇల్లు నిర్మాణం చేయడానికి కానివ్వండి, లేదా రకరకాల సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దానికోసం ఈ ల్యాండ్ LRS ఏదైతే ఉందో మరి ఆ ప్రతిపాదనని ఈరోజు మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిస్ కమిషనర్కు అనకాపల్లి జిల్లా చెర్లోపల్లి కందం గ్రామంలో 2007 సంవత్సరంలో ప్రారంభించిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియని 58.18 ఎకరాలను కొనసాగించడానికి అనుమతి ఇచ్చే ప్రతిపాదన. అంటే 2007లోనే అప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం కానివ్వండి, లేదా ల్యాండ్ పూలింగ్ పాలసీ ప్రకారం కానివ్వండి 58 ఎకరాలు ఆ గ్రామంలో తీసుకుంటం జరిగింది, అగ్రిమెంట్ కూడా చేయటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. కానీ ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ కాకపోవటం మూలంగా దాన్ని అదే ల్యాండ్ పూలింగ్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ని కొనసాగించడానికి ఈరోజు ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్కి విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో దాదాపు 1941.19 ఎకరాలని భూసేకరణ చేయడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడే చెప్పాము, ప్రతి క్యాబినెట్లో కూడా విశాఖపట్నంలో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న విషయం మనం కూడా చూస్తూ ఉన్నాం. సో దీనికోసం ఆ విశాఖపట్నం అర్బన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడం కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఐటీ సెక్టర్ అభివృద్ధి కోసం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుని కావాల్సిన రోడ్లు కానివ్వండి, లేకపోతే పవర్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీగా పెట్టుకుంటే రాబోయే ఇన్వెస్టర్స్కి, ఇండస్ట్రియలిస్ట్కి అనుకూలంగా ఉంటుందనే లక్ష్యంతో మరి 1941.19 ఎకరాలు భూసేకరణకు ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.